వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక నుంచి పార్ట్ చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి June 26, 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీకు వీడియో నచ్చితే గివ్ ఇట్ అ లైక్ అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీద మీ కామెంట్ కూడా, మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ మోటివేషన్ ఫర్ మీ టు డూ డైలీ వీడియోస్. సో బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఇక్కడ హెడ్లైన్స్ చూద్దాం. మనకి ట్రంప్ రిఫ్యూటెడ్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ డిడ్ నాట్ డిస్ట్రాయ్ న్యూక్లియర్ సైట్స్. యుఎస్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే, ఏవైతే యుఎస్ఏ స్ట్రైక్స్ చేస్తుందో ఇరాన్ మీద, అవి న్యూక్లియర్ సైట్స్ని డిస్ట్రాయ్ చేయలేదు అని చెప్పింది. అంటే ట్రంప్ చెప్పిన దాన్ని డిస్ప్రూవ్ చేసింది, అంటే దాన్ని తప్పు అని చెప్పి నిరూపించిందని చెప్పేసి ఇక్కడ ట్రంప్ రిఫ్యూటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు హెడ్లైన్. రిఫ్యూట్ మీనింగ్ ఇంపార్టెంట్. రిఫ్యూటెడ్ అంటే డిస్ప్రూవ్ చేయడం, అంటే అది తప్పు అని చెప్పేసి నిరూపించడం. సో రిఫ్యూట్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హెడ్లైన్. సో ఇక్కడ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి అన్వాంటెడ్ రో ఓవర్ ఎ లాఫ్టీ ఐడియా బైండింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ట్రంప్స్ బాండ్ విత్ కాన్సెప్ట్ భారత్ మాతా ఇష్యూ అని చెప్పించారు. సో రీసెంట్లీ జరిగిన ఒక ఇష్యూ ఇది. నిన్న అనాలిసిస్లో మనం క్లియర్గా చూసాము. ఈ ఇష్యూ గురించి ఏంటంటే, ఒక పబ్లిక్ ఫంక్షన్లో, అంటే గవర్నమెంట్ ఫంక్షన్లో ఏంటంటే, గవర్నమెంట్ కేరళ గవర్నర్ వచ్చేసి మనకి భారత్ మాత పటానికి, అంటే భారత్ మాత డిపిక్ట్ చేసిన ఒక పిక్చర్కి పూలమాల వేసి ఆ పబ్లిక్ ఫంక్షన్లో వేశారని చెప్పేసి కేరళలో ఉన్న ఎల్డిఎఫ్ యాక్టివిస్టులు, అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యాక్టివిస్టులు, అంటే అదొక పొలిటికల్ పార్టీ. సో ఆ పొలిటికల్ పార్టీ యాక్టివిస్టులు ఏం చెప్పారంటే, సో ఇది మనకి ఆర్ఎస్ఎస్ యొక్క, లేదంటే బీజేపీ యొక్క డిపిక్షన్ చేస్తుంది, హిందూ ఐడియాలజీని వీళ్ళు రుద్దుతున్నారు అని చెప్పేసి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయిన గవర్నర్ కూడా ఇలా చేయకూడదు అని చెప్పేసి ఒక ఇష్యూని రేస్ చేశారు. సో ఇది అన్వాంటెడ్ రో ఓవర్ ఏ లాఫ్టీ ఐడియా అని చెప్పేసి హెడ్లైన్తో ఈ ఇష్యూ గురించి క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇన్ హిస్టారిక్ లీప్ ఇండియన్ ఆస్ట్రోనాట్ హెడ్స్ టు ఐఎస్ఎస్. సో మనకి యాక్సియం 4 మిషన్ శుభాంశు శుక్లా అని చెప్పేసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ క్యాప్టెన్ ఈయన. సో ఈయన యాక్సియం 4 మిషన్లో ఈయన కూడా ఒక మెంబర్. సో టోటల్గా 4 మెంబర్స్ వెళ్తున్నారు. అందులో మన ఇండియా నుంచి శుభాంశు శుక్లా కూడా ఒక మెంబర్. సో ఈ యాక్సియం 4 మిషన్ అనేది కెనడీ స్పేస్ సెంటర్ అయిన యుఎస్ నుంచి లాంచ్ అయింది. సో యూజింగ్ దిస్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ క్రాప్స్యూల్ నుంచి యూజ్ చేసుకొని, సో యుఎస్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అయింది ఇది. సో ఇది 4 మెంబర్ క్రూ మనకి 14 days స్పెండ్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సో సమ్ రీసెర్చ్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసుకుంటారు. అండ్ ఇది చూస్తే మనకి మన ఇండియన్ తరపు నుంచి ఫస్ట్ మనకి 1984లో రాకేష్ శర్మ వెళ్ళారు. సో రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ అయిన ఈ సోయూజ్ T11 మీద 1984లో వెళ్ళారు రాకేష్ శర్మ. సో స్పేస్లోకి వెళ్ళారు ఆయన. కాకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే ఫస్ట్ ఇండియన్ మాత్రం శుభాంశు శుక్లానే. అండ్ స్పేస్లోకి వెళ్ళే సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి శుభాంశు శుక్లా. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇండియన్ టు రీచ్ స్పేస్ ఇన్ 40 years. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 40 years తర్వాత, సో ఫస్ట్ ఇండియన్ ఈస్ గోయింగ్ టు రీచ్ దిస్ స్పేస్ త్రూ దిస్ యాక్సియం 4 మిషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఏం చేస్తుందంటే, ఈ స్పేస్ డ్రాగన్ క్రూ క్యాప్సూల్ అనేది వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ అవుతుంది. సో డాక్ అవ్వడం అంటే కలిసి సో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వీళ్ళు వెళ్తారు. అక్కడ సమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళు కండక్ట్ చేసి 14 days పాటు అక్కడ ఉంటారు అండ్ రిటర్న్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జిఎస్టీ కౌన్సిల్ సెట్ టు డిస్కస్ హ్యావింగ్ ఫ్యూవర్ ఐటమ్స్ ఇన్ 12% స్లాబ్. సో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది, లైక్లీ టు బి హెల్డ్ ఇన్ జూలై అని చెప్పిచ్చారు ఇక్కడ. సో ఓవరాల్గా మనకి జిఎస్టీ స్లాబ్స్ వచ్చేసి 5 ఉన్నాయి. 0% నిల్ అంటాం దాన్ని. అండ్ అలాగే 5% స్లాబ్లో కొన్ని ఉన్నాయి, 12%, 18%, 28%. ఈ డిఫరెంట్ స్లాబ్స్లో ఐటమ్స్ని పెడతారు. సో ఇక్కడ చూస్తే కౌన్సిల్ ఈస్ లుకింగ్ టు మినిమైజింగ్ ఐటమ్స్ ఇన్ 12% స్లాబ్. 12% స్లాబ్లో ఐటమ్స్ తగ్గిద్దాం అనుకుంటున్నారు. అండ్ అలాగే 5%, సమ్ ఆఫ్ ద 18% గూడ్స్ని 12%లోకి ఎంటర్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఎజెండా ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్. సో ఎజెండా అంటే ద థింగ్స్ విచ్ ఆర్ టు బి డిస్కస్డ్. సో మెయిన్ ఎజెండా అంటాం కదా, ఒక మీటింగ్ యొక్క ఎజెండా ఏంటంటే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎజెండా అంటే ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్ అట్ ద మీటింగ్ అని చెప్పేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. సో జనరలీ అకార్డింగ్ టు ద రూల్స్ ఏంటంటే, జిఎస్టీ కౌన్సిల్ ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి, అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months అయిపోతుంది దిస్ టైం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ మార్క్ఫెడ్ స్టార్ట్స్ ప్రొక్యూరింగ్ బర్లీ టొబాకో. సో ఏపీ గవర్నమెంట్ మార్కెట్ ఫెడరేషన్ వచ్చేసి మనకి బర్లీ టొబాకోని ప్రొక్యూర్ చేస్తుంది. ఎందుకు ప్రొక్యూర్ చేస్తుంది అంటే లార్జ్ స్కేల్లో ప్రొక్యూర్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఈ బర్లీ టొబాకో వెరైటీ అనేది ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోయింది. సో అందరూ ప్రొడక్షన్ ఈ టైప్ ఆఫ్ వెరైటీనే ఇంక్రీజ్ చేస్తారు. సో దట్ మార్కెట్లో దీని ప్రైస్ అనేది ఫాల్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది. సో దట్ గవర్నమెంట్ ఈస్ ప్రొక్యూరింగ్ దిస్ బర్లీ టొబాకో. ఈ బర్లీ టొబాకో మోస్ట్లీ మనకి సిగరెట్ ప్రొడక్షన్లో ఎక్కువ యూస్ చేస్తారు, ఎందుకంటే ఇది అబ్సార్బెంట్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి దీనికి. సో అండ్ ఇది ఎక్కువగా సిగరెట్ ప్రొడక్షన్లో యూస్ చేస్తారు ఈ బర్లీ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ టొబాకో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కల్లేరు రెసిడెంట్స్ ప్లీ టు అఫీషియల్ ఆన్ R&R. సో కల్లేరు అంటే ఇది ఒక స్మాల్ విలేజ్. సో ఎక్కడంటే దిస్ ఇస్ ద అట్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ షాబరి అండ్ సీలేరు అండ్ షాబరి రివర్స్ కాన్ఫ్లుయెన్స్ దగ్గర ఒక చిన్న విలేజ్ వచ్చేసి మనకి కల్లేరు అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది. సో ఆ విలేజ్ గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు సబ్మర్జ్ అయిపోతుంది. సబ్మర్జెన్స్ అంటే మునిగిపోతుంది. సో దట్ వాళ్ళకి రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేయాలి అండర్ దిస్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఈగల్ టైటన్స్ అండ్ న్యూస్ అరౌండ్ డ్రగ్ స్మగ్లింగ్. సో ఇక్కడ న్యూస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈగల్ అనేది మనకి ఒక టీమ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఇదే ఇల్లీగల్గా డ్రగ్స్ని లేదంటే డ్రగ్ పెడ్లింగ్ని చేస్తున్న వాళ్ళని సో అరికడుతుంది. సో దిస్ ఇస్ ఎ గ్రూప్. సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. సో ఈ గ్రూప్ అనేది సో ఇట్ ఈస్ గోయింగ్ టు టైటన్ ఇట్స్ న్యూస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ న్యూస్ మీనింగ్ ఇంపార్టెంట్. న్యూస్ అంటే ఉచ్చు అని అర్థం. ఒక తాడుతో యానిమల్స్ని కట్టిపడేసినప్పుడు దాన్ని న్యూస్ కడతాం, అంటే ఉచ్చు బిగిస్తాం అంటారు కదా. సో దాన్ని మనం న్యూస్ అని డిస్క్రైబ్ చేస్తాం మనం. సో న్యూస్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఆబ్స్టెట్రీషియన్స్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఆబ్స్టెట్రీషియన్స్ అంటే ది డాక్టర్ హూ స్పెషలైజెస్ ఇన్ డెలివరింగ్ ద ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్రెగ్నెంట్ విమెన్. సో ఎవరైతే బేబీస్ని డెలివర్ చేస్తారో సో ఆ టైప్ ఆఫ్ డాక్టర్స్ని మనం ఆబ్స్టెట్రీషియన్స్ అంటాం. గైనకాలజిస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఆబ్స్టెట్రీషియన్. గైనకాలజిస్ట్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేస్తారు గైనకాలజిస్ట్. అంటే మోస్ట్లీ ఓవరాల్ ఫీమేల్ హెల్త్ని గురించి స్టడీ చేసే వాళ్ళని గైనకాలజిస్ట్ అంటాం, ట్రీట్ చేసే వాళ్ళని గైనకాలజిస్ట్ అంటాం. ఆబ్స్టెట్రిషియన్ ఈజ్ పర్టికులర్లీ రిలేటెడ్ దిస్ ప్రెగ్నెన్సీ టైం ప్రీనేటల్ కానీ పోస్ట్ నేటల్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ని మనం ఆబ్స్టెట్రిషియన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి నాయుడు కోల్స్ ఫర్ డిజిటల్ కరెన్సీ పుష్ ఫేవర్స్ విత్డ్రాల్ ఆఫ్ 500 నోట్స్ అని చెప్పించారు. సో నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సో 500 నోట్స్ని విత్డ్రా చేయండి, డిజిటల్ కరెన్సీని పుష్ చేయాలి మనం ఎక్కువగా అని చెప్పేసి, బికాస్ ఆఫ్ కరప్షన్ పెరిగిపోతుంది. సో దాన్ని అరికట్టాలంటే డిజిటల్ కరెన్సీని పుష్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అక్నాలజింగ్ ద అప్రహెన్షన్స్ అబౌట్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్. సో అప్రహెన్షన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అప్రహెన్షన్స్ అంటే భయాలు లేదంటే అనుమానాలు అని అర్థం వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే కంప్లాసెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి కంప్లాసెంట్ దిస్ టైమ్ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్. కంప్లాసెంట్ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉండడం లేదంటే ధీమాగా ఉండడం. సో అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ ఇన్ఫ్లో ఇంటూ KRS డ్యామ్ గోస్ అప్. సో విత్ ద ఇన్ఫ్లో ఇంటూ ద కృష్ణరాజసాగర్ డ్యామ్ ఇన్ మండ్యా అండ్ కర్ణాటక స్టేట్ మండ్యా డిస్ట్రిక్ట్. సో KRS డ్యామ్ ఏ నది మీద ఉంది? కృష్ణరాజసాగర్ డ్యామ్ వచ్చేసి మనకి కావేరీ నది మీద ఉంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, దానికి ఒక చిన్న స్మాల్ హెడ్లైన్ ఇస్తే ఇక్కడ డెకింగ్ అప్ అని చెప్పి ఇచ్చారు. డెకింగ్ అప్ అంటే గెట్టింగ్ రెడీ అని అర్థం. ఎందుకంటే బోనాలు అప్కమింగ్ బోనాలు ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ మనకి ఫర్ ఆన్గోయింగ్ ఫెస్టివిటీస్ సో టెంపుల్స్ ఆర్ గెటింగ్ రెడీ. సో డివోటీ అప్లయింగ్ కుంకుమ ఆన్ ద స్టెప్స్ ఆఫ్ దిస్ టెంపుల్ అట్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్. సో దే ఆర్ గెటింగ్ రెడీ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. డెకింగ్ అప్ అంటే గెటింగ్ రెడీ అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డాల్ఫిన్స్ అండ్ వేల్స్ కంటిన్యూ వాష్ అషోర్ ఇన్ కేరళ. సో మోర్ దెన్ మంత్ అవుతుంది మనకి. లైబీరియన్ షిప్ వచ్చేసి మనకి కార్గో అనేది మునిగిపోయింది నియర్ దిస్ షోర్ ఆఫ్ కేరళ. కొచ్చికి దగ్గరలో ఉన్న షోర్ దగ్గర మునిగిపోయాయి. సో దట్ మనకి ఆయిల్ స్పిల్ జరిగింది లేదంటే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అనేవి ఈ కంటైనర్స్ అనేవి సో అక్కడ మునిగిపోవడంతో కంటామినేషన్ జరిగింది. సో దానివల్ల ఈ డాల్ఫిన్స్ అండ్ వేల్స్ ఒడ్డుకి వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వచ్చేసి మనకి అమరావతిలో లాంచ్ అవబోతుంది January 2026. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ గవర్నమెంట్స్ మస్ట్ అప్హోల్డ్ హ్యూమన్ రైట్స్ అండ్ సిటిజన్షిప్ కేసెస్ అని చెప్పించారు. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే
మనకి అస్సాం లేదంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఇల్లీగల్ మైగ్రేషన్ చాలా ఉంది. సో, దానివల్ల ఫారినర్స్‌ని ఐడెంటిఫై చేయడానికి ఫారినర్స్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఇంతకుముందు కొంతమందిని ఐడెంటిఫై చేశారు. సో, ఔట్ ఆఫ్ దట్ కేస్ వచ్చేసి మనకి ఒక ఇండియన్‌ని అంటే ఒక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌లీ జైనబ్ బీబీ అని చెప్పేసి ఫారినర్ కింద మనం డెసిగ్నేట్ చేశారు. ఫారినర్ ట్రిబ్యునల్ అస్సాంలోని ఫారినర్ ట్రిబ్యునల్ డెసిగ్నేట్ చేసింది. అండ్ అలాగే గౌహటి హైకోర్టు కూడా దాన్నే సమర్థించింది. కాకపోతే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జనరేషన్స్ నుంచి ఉన్నారు. ఆల్ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. సో దట్ ఆవిడని డిపోర్ట్ చేయకుండా ఇక్కడే ఉంచండి అని చెప్పేసి, సో నెక్స్ట్ హియరింగ్ వరకు ఇక్కడే ఉంచండి అని చెప్పేసి ఆ డిపోర్టేషన్ మీద స్టే ఇచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు ఏం ఆర్డర్ చేసిందంటే 63 ఇయర్ ఓల్డ్ హౌస్ వైఫ్ ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఎవరైతే పాకిస్తానీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిటర్న్ బ్యాక్ పంపిస్తారు కదా. సో ఆవిడని మళ్ళీ రీపాట్రియేట్ చేయాలి. 63 ఇయర్ ఓల్డ్ హౌస్ వైఫ్ ఈవిడ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇండియన్స్. సో వాళ్ళతో పాస్ట్ 38 ఇయర్స్గా ఇక్కడే ఉన్నారు. లాంగ్ టర్మ్ వీసా ఉంది ఆవిడకి. అండ్ అలాగే ఆవిడ సిటిజన్షిప్ అప్లికేషన్ పెట్టుకుంది 1996లో. అది ఇంకా ప్రాసెస్ చేయలేదు. సో ఆవిడని మళ్ళీ రీపాట్రియేట్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్కి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ఓన్లీ 6 రిలీజియస్ నాన్ ముస్లిం కమ్యూనిటీస్కి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 6 నాన్ ముస్లిం కమ్యూనిటీస్కి సిటిజన్షిప్ ఆఫర్ చేస్తూ అప్పుడు ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది. సో ఇది వెరీ నారో అండ్ ఆర్బిట్రరీగా ఉంది. సో ఇది రిలీజియస్ పర్సిక్యూషన్ని చేసే విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ క్వాలిఫైడ్ చీర్ అని చెప్పేసి శుభాంశు శుక్లా ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఫ్లైట్ టు ఐఎస్ఎస్ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో యాక్చువల్లీ ఈ యాక్సియం 4 మిషన్ మీద ఒక సీట్ 548 crores కొనుక్కుంది మన ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇస్రో. ఎందుకంటే మనకి ఇది ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. సో ఈ స్పేస్ ఫ్లైట్ అనేది సో ఎందుకంటే ఈ శుభాంశు శుక్లా ఈ వ్యక్తి గగన్యాన్ మిషన్కి మనకి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ మనకి స్లేటెడ్ ఫర్ 2027లో మనకి జరగబోతుంది. గగన్యాన్ మిషన్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఇండియా. సో దానికోసం ఒక ఫ్యూచర్గా ఉపయోగపడుతుందని చెప్పేసి 548 crores పెట్టి ఒక సీట్ కొన్నారు యాక్సియం 4 మిషన్లో. అండ్ అది పార్ట్ ఆఫ్ దిస్ 20,200 crore బడ్జెట్ ఫర్ గగన్యాన్. సో ఇక్కడ చూస్తే మనకి ఆఫ్టర్ సిన్స్ రాకేష్ శర్మ ఇన్ 1984 తర్వాత సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఇన్ టు ద స్పేస్ అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆన్ బోర్డ్ అవ్వడానికి కూడా హీఈస్ ద ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎనేబులింగ్ ఓటింగ్ రైట్స్ ఫర్ మైగ్రెంట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ రీసెంట్ మనకి త్వరలో బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఇక్కడ చూస్తే మనకి బీహార్ అనేది ఒక లార్జెస్ట్ అవుట్ మైగ్రేషన్ పాపులేషన్ ఉన్న స్టేట్. సో ఎందుకంటే బీహార్ నుంచి 2024 లోక్సభ ఎలక్షన్స్ చూస్తే ఓటర్ టర్న్అవుట్ 56% మాత్రమే ఉంది. నేషనల్ యావరేజ్ వచ్చేసి మనకి 66% ఉంది. కానీ బీహార్లో ఓటర్ టర్న్అవుట్ మాత్రం 56% ఉంది అని చెప్పించారు. సో బీహార్ మోస్ట్లీ మనకి మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి. ఎందుకంటే వర్క్ విషయంలో వేరే స్టేట్స్కి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నార్దర్న్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇలానే ఉంటుంది. ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వేరే స్టేట్స్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని బ్యాక్ తీసుకురావాలి. ఈ ఓటింగ్ శాతం అనేది ఓటర్ టర్న్అవుట్ అనేది పెంచాలి. సో దట్ ఫ్రాంచైజ్ అనేది వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళది ఓటింగ్ రైట్స్ అనేవి ఎనేబుల్ చేసుకునే విధంగా మనం చూడాలి అని చెప్పేసి ఇచ్చారు. సమ్ ఆఫ్ ది కొన్ని మెకానిజమ్స్ లేదంటే డైరెక్షన్స్ ఇక్కడ ఇచ్చారు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ చూస్తే మనకి ఇర్రెగ్యులర్ అండ్ లో పేయింగ్ జాబ్స్ కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ట్రై చేయొచ్చు. అండ్ అలాగే కాకపోతే ఇవి ట్రై చేయడానికి ఆపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఏం చెప్తున్నాయంటే సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ అనేది కష్టమైపోతుంది. అండ్ అలాగే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరైతే వీరు వేరే స్టేట్స్కి వెళ్ళి ఎక్కడైతే ఉన్నారో అక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండదు కదా. సో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తాను. అండ్ అలాగే అనదర్ పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక ఆప్షన్ మనకి. పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలంటే ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. మన ఎలక్షన్ బాడీతో వెల్ ఇన్ అడ్వాన్స్గా ముందే రిజిస్టర్ చేసుకోవాలి.
అండ్ అలాగే దీనికి ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బ్యాలెట్ పేపర్స్ ఇష్యూ చేయడం, మళ్ళీ దాన్ని కౌంటింగ్ సెంటర్స్కి ఆఫ్టర్ ఓటింగ్ తర్వాత పంపించడం అనేది అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం చాలా స్విఫ్ట్గా ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ స్పెషల్ బస్ సర్వీసెస్ పోలింగ్ డే రోజు కానీ ముందు రోజు కానీ ప్రొవైడ్ చేయాలి బై గవర్నమెంట్. ఫ్రమ్ ద లాస్ట్ చూస్తే మనకి స్విచ్చింగ్ ఓటింగ్ కాన్స్టిట్యుయెన్సీస్. సో అట్లీస్ట్ లాంగ్ టర్మ్ 6 months ఎవరైతే ఒక ప్లేస్లో ఉంటారో అక్కడికి ఓటింగ్ కాన్స్టిట్యుయెన్సీ స్విచ్ చేస్తే ఇట్స్ అ బెటర్ థింగ్ టు కన్సిడర్ అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇక్కడ పాలిటిక్స్. ఎందుకంటే అక్కడ అలా మైగ్రెంట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా లోకల్ పాలసీస్ని కానీ లోకల్ పాలిటిక్స్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సో దట్ మైగ్రెంట్ ఫ్రెండ్లీ పాలసీస్ని తీసుకురావడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్స్ని ప్రెషరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళని ఎంపవర్ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మోస్ట్లీ విమెన్ ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు ఆఫ్టర్ మ్యారేజ్. సో వాళ్ళది కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీ చేంజ్ అనేది చేస్తే సో దట్ దే విల్ ఎక్సర్సైజ్ ద ఫ్రాంచైజ్ రైట్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి మీనింగ్స్ ఇంపార్టెంట్. ఇంపెరిల్ ప్రొఫెషన్ అంటే ఇట్ విల్ హార్మ్ ఆర్ ఇంజ్యూర్. ఇంపెరిల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ద సుప్రీం కోర్ట్ ఆన్ వెడ్నెస్డే అండ్ డెప్రికేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. డెప్రికేటెడ్ అంటే బీలిటిల్ చేయడం, డిస్ప్రూవ్ చేయడం, సో అసహనం వ్యక్తం చేయడం, డెప్రికేటెడ్. అండ్ ఇక్కడ చూస్తే ఆఫ్టర్ 6 year wait 36 pilgrims arrive at మౌంట్ కైలాష్ అండ్ మానస సరోవర్. సో మానస సరోవర్ యాత్ర మళ్ళీ తిరిగి ప్రారంభమైంది కదా. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ ఇది మనం చూస్తే ఈ మానస సరోవర్ యాత్రకి నోడల్ ఏజెన్సీ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అండ్ 2 ways నుంచి ఈ పిల్గ్రిమేజ్ అనేది ఉంది. అది ఒకటి నోతులా పాస్ ఫ్రమ్ సిక్కిం నుంచి ఒక సైడ్, అండ్ అలాగే లిపు లేక్ పాస్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ నుంచి ఇంకొక సైడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కీమోథెరపీ డ్రగ్స్ మేడ్ బై ఇండియన్ కంపెనీస్ ఫెయిల్ క్వాలిటీ టెస్ట్ షో స్టడీ. సో ఇక్కడ కీమోథెరపీ అంటే ఏంటో చూద్దాం. కీమోథెరపీ ఈజ్ నథింగ్ బట్ యూసేజ్ ఆఫ్ కెమికల్ డ్రగ్స్, కెమికల్ సబ్స్టెన్సెస్ యూజ్ చేసి టు కిల్ ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. సో దాన్నే మనం క్యాన్సర్ అంటాం. సో అబ్నార్మల్ ఇంక్రీజింగ్ ఆఫ్ సెల్స్ని కిల్ చేస్తుంది ఈ కీమోథెరపీ యూజింగ్ దిస్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఆర్ కెమికల్ డ్రగ్స్. దాన్ని మనం కీమోథెరపీ అంటాం. మచ్ నీడెడ్ సేస్ ప్రధాన్ ఆన్ సిబిఎస్ఈ మూవ్ టు 2 exams. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కొత్త మూవ్ తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిగార్డింగ్ సిబిఎస్ఈ. సో సిబిఎస్ఈ 10th class ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈసారి 2 times తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈస్ రెగ్యులర్గా ఏప్రిల్లో తీసుకున్న తర్వాత ఈ సెకండ్ ఎగ్జామ్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్రూవ్మెంట్. సో మనం ఏవైనా కొన్ని సబ్జెక్ట్స్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ రాయొచ్చు. సో బెస్ట్ ఆఫ్ ద మార్క్స్ మనకి ఫైనల్గా తీసుకుంటారు ఎలా అయితే ఇంటర్లో ఉంటాయో. సో ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ఈ ప్రొవిజన్ అనేది ఉంది. సో బెటర్మెంట్ అంటాం దాన్ని. సో అది 10th class ఎగ్జామ్స్ సిబిఎస్ఈలో కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇది స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్తో ఎలా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 2026 to 27 అకాడమిక్ ఇయర్ నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది. అండ్ ఇది మ్యాక్సిమం సెకండ్ బెటర్మెంట్ రాసినప్పుడు మ్యాక్సిమం 3 subjects వరకు మాత్రమే రాసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే మనకి ప్రెసిడెంట్ అండ్ పిఎం హేల్ శుక్లాస్ స్పేస్ ఒడిసీ. ఇక్కడ ఒడిసీ ఇడియం ఇంపార్టెంట్. ఒడిసీ అంటే అండ్ అడ్వెంచరస్ జర్నీ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఒడిసీ అంటే స్పేస్ ఒడిసీ అంటే స్పేస్కి అడ్వెంచరస్ జర్నీ మీద వెళ్తున్నారు కదా. సో పిఎం అండ్ ప్రెసిడెంట్ కొనియాడారు. హెయిల్ అంటే కొనియాడడం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ బెనైన్ మీనింగ్ ఇంపార్టెంట్. బెనైన్ అంటే హార్మ్లెస్, లేదంటే కైండ్నెస్, జెంటిల్, ఇన్నోసెంట్ అని మీనింగ్స్ వస్తాయి. సో డొమెస్టిక్ ప్రైస్ సిచ్యువేషన్ రిమైండ్ బెనైన్. అంటే బెనైన్ అంటే జెంటిల్, రిమైండ్ జెంటిల్. ఆర్టికల్ చూస్తే మనకి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే విల్ స్టార్ట్ సప్లయింగ్ వరల్డ్స్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ వచ్చేసి మనకి RTS.S డెవలప్డ్ బై GSK గ్లోబల్ బయోఫార్మా మేజర్. GSK డెవలప్ చేసింది టు వ్యాక్సిన్ అలయన్స్ గవి ఫ్రమ్ 2026 నుంచి. సో ఇట్ విల్ స్టార్ట్ సప్లయింగ్. సో ఇక్కడ చూస్తే మనకి RTS.S వాజ్ ద ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ రికమెండెడ్ బై WHO in 2021. సో ఇంపార్టెంట్ ఇదే.